హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అవకాశాల కోసం చాలా కష్టపడుతూనే ఉంటారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్టార్ హీరోలుగా మారిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఒకసారి స్టార్డమ్ సొంతం చేసుకుంటే అంతే సరే. చాలామంది ఆ స్టార్డమ్ను కంటిన్యూ చేస్తూ విభిన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు చాలామంది హీరోస్. అయితే కొంతమంది మాత్రం స్టార్డమ్ తలకెక్కి పిచ్చి వేషాలు వేసి కెరీర్ని నాశనం చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఈ హీరో మాత్రం చేయకూడని పని చేసి జైలు పాలయ్యాడండి. ఓ అమాయకురాలిపై అఘాయిత్యం చేసి జైలు పాలయ్యాడు. మరి తన ఇంట్లో పనిచేసిన పని మనిషిపై అత్యాచారానికి పాల్పడి మరీ జైలుకి వెళ్ళాడు. ఇంతకీ అతను ఎవరు? ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా? ఇంతకీ ఆ పాపులర్ నటుడు మరెవరో కాదు, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సరే డబ్బు పరపతి సొంతం చేసుకున్నాడు. ఆ పొగరుతోనే తన ఇంటి పని మనిషిపై అఘాయిత్యం చేశాడు. ఇక కట్ చేస్తే జైలుకి వెళ్ళి కూర్చున్నాడు. అతని పేరు షైనీ అహూజా. బాలీవుడ్తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. షైనీ అహూజా 2003లో హజారోన్ క్యాయిషెన్ ఐజీ అనే చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టాడట. అయితే ఈ చిత్రంతో అతని నటనకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నూతన నటుడు అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత అతను గ్యాంగ్స్టర్, ఓ లవ్ మే అండ్ లైఫ్ ఇన్ ఏ మెట్రో, బూల్ బులయా, అలాగే వెల్కమ్ బ్యాక్, ఇక ఇటువంటి అన్ని చిత్రాలతో విజయవంతమైన చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతని సహజమైన నటన అతన్ని బాలీవుడ్లో ఒక ప్రముఖ నటుడుగా నిలబెట్టింది. కానీ 2009లో షైనీ అహూజా తన ఇంట్లో పనిచేస్తున్న 19 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెను చిత్రహింసలు పెట్టాడట. అదేవిధంగా బెదిరింపులతో, ఆరోపణలతో ఆయనైతే అరెస్ట్ అయిపోయాడు. ఆ తర్వాత ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విచారణ సమయంలో బాధితురాలు తన ఆరోపణలను ఉపసంహరించుకున్నప్పటికీ కూడా న్యాయమూర్తి ఆమె ఒత్తిడితో ఇలా చేసిందని భావించింది. ఇక 2011లో షైనీకి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ కేసు అతని కెరీర్ని తీవ్రంగా దెబ్బతీసింది. దాదాపు బాలీవుడ్ నుంచి దూరం అయిపోయాడు. చివరిసారిగా వెల్కమ్ బ్యాక్ సినిమాలో నటించాడు షైనీ.